ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ ఐబీసీను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. నమస్తే సరస్వతి ప్రదీప్ గారు. నమస్తే అమ్మా. ఇప్పుడు ఇంటికి సంబంధించిన విషయాలు కావచ్చు, ఫైనాన్షియల్ మ్యాటర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏ ఏజ్ నుంచి మనం పిల్లల దగ్గర డిస్కస్ చేయొచ్చు? చిన్నప్పటి నుంచి అండి. సేవింగ్ అనేది చిన్నప్పటి నుంచే సేవింగ్. పిల్లలు వస్తారు బుద్ధిగా, పిల్లలకి ఏదైనా ఒక రూపాయో రెండో ఎవరో ఇస్తారు, ఇప్పుడు అంటే 100లో అనుకోండి, ఇచ్చినప్పుడు ఆ సేవింగ్ అనేది వాళ్ళకు ఒక బ్యూటిఫుల్ ఒక కాయిన్ బాక్సో లేకపోతే ఏదైనా ఇవ్వడము, అందులో పెట్టడము, నువ్వు వీక్లీ వన్స్ ఒకసారి కౌంట్ చేసుకోనడము, ఇలాంటివి కొన్ని అట్రాక్టివ్గా చేసేవి కొన్ని ఉంటాయి. అండ్ వాళ్ళకి వాల్యూ ఆఫ్ ద మనీ తెలియజేయాలి ఫస్ట్. అప్పుడు వాళ్ళకి ఈ సేవింగ్ పట్ల అవగాహన వస్తుంది. నేను మా అబ్బాయిది ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. 7th క్లాస్లో అనుకుంటా, తను వచ్చేసి నాకు సైకిల్ కావాలని అడిగాడు వాళ్ళ నాన్నని. సైకిల్ కొనిపెట్టి అందరు సైకిల్ తొక్కుతున్నారు, అప్పట్లో ఇవి వచ్చాయి కదా, సైకిల్ కొనిపెట్టి అప్పుడు ఎంతండి 1500 2000 ఒక సైకిల్ కొనిపెట్టారు. ఒక 1 వీక్ కాలేదు, నాకు ఇంకొక నెక్స్ట్ లెవెల్ సైకిల్, గేర్లేవో ఉన్నాయి, దానికి ఇంకొక 5000 ఎంతో ఉన్న సైకిల్ కావాలి. 1 వీక్ కూడా కాలేదు కొనిపెట్టి. వచ్చి అడిగాడు. అడిగేప్పటికి రే మొన్నే కదరా కొనిపెట్టాను సైకిల్, అప్పుడే మళ్ళీ అడిగితే ఎలాగంటే నాకు కావాలి అన్నాడు. అంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయిరా, మొన్ననే కదా నీకు 1500 పెట్టాను, నీ దగ్గర ఉన్నాయి, నువ్వు యాక్టర్వి, నీ దగ్గర డబ్బులు ఉంటాయి అన్నాడు. ఇది ఎవరో ఎక్కడో ఉంటుంది కదా వాడికి. అండ్ అయినా సరే దీనికి లేవు నా దగ్గర, వేరే వాటికుంటాయి, ఇది 2 సార్లు కొనిపెట్టడానికి లేవు. సరే ఒక పని చేయి, నువ్వు ఈ మంత్ నీకు బడ్జెట్, నీకు డబ్బులు ఇచ్చేస్తా, ఈ మంత్ అంతా నువ్వు ఖర్చు పెట్టు. ఇది నిజంగా జరిగింది. ఓకే, నీకు ఈ మంత్ అంతా నీ చేతుల మీద ఇంటికి ఖర్చు పెట్టు, మెయిడ్కి ఇవ్వు, తర్వాత కార్లో పెట్రోల్ అంటే ఇవ్వు, లేకపోతే ఇంకా దాని పేరేంటి మిల్క్ వెండర్కి ఇవ్వు, ఇలా డిఫరెంట్ ఇంట్లో ఉండే ఖర్చులు ఉంటాయిగా, ఆ ఖర్చులన్నీ నువ్వే నీ చేత్తోనే పెట్టు అని అన్నారు. సరే అనేసి వాడికి ఎంతో ఒక 25K 30K ఎంతో అప్పట్లో ఇచ్చాం. ఇస్తే బాక్స్లో పెట్టుకున్నాడు. అప్పటి నుంచే బేరం చేయడం మొదలు పెట్టాడు. కూరగాయలు వాడితో బేరం, మేడికి ఇచ్చిన అన్ని చేసి మొత్తానికి అయితే అంత చేశాడు. లాస్ట్కి మళ్ళీ వాడికి 1500 ఎంతో మిగిలినాయి, మళ్ళీ 1500 మిగిలినాయి. చూసావు కదా, ఇలా 4 months చేయి, అప్పుడు నీకు 5000 6000 అవుతుంది కదా, అప్పుడు నువ్వు కొనుక్కో అని చెప్పారు. అంటే ఇది ప్రాక్టికల్ ఎగ్జాంపుల్, నిజంగా జరిగింది కూడా. అంటే పిల్లలకి మనీ వాల్యూ తెలియచేయాలి, తెలియచేస్తే వాళ్ళకి వీటి పట్ల సేవింగ్ పట్ల కూడా అవగాహన వస్తుంది. మనం మంచిగా మాట్లాడుకుంటే ఆ మంచి ఇంపాక్ట్ వాళ్ళ మీద పడుతుంది. అదే వాళ్ళ గురించి ఎవరి గురించి అయినా, రిలేషన్లో ఎవరి గురించి అయినా చెడుగా మాట్లాడితే ఆ ఇంపాక్ట్ ఉంటుంది. అది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అంటారు? అసలు పిల్లల ముందర డిస్కస్ చేయకూడదండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఫస్ట్ మనం ఇక్కడ హస్బెండ్ వైఫ్ మధ్య నుంచి స్టార్ట్ చేద్దాం. వీళ్ళిద్దరికి ఏదో ఒక చిన్న కాన్ఫ్లిక్టో, ఒక ఫ్రిక్షనో, ఒక ఏదో మాట వచ్చింది. పిల్లల దగ్గర చూసే మీ నాన్న ఎప్పుడు ఇంతే, లేకపోతే మీ అమ్మతోనే మాట్లాడినా, లేకపోతే చెప్పు మీ అమ్మని పిలువు, మీ అమ్మకి అక్కడ పెట్టా, ఆ గ్యాప్ పిల్లల మీద, అమ్మ నాన్న మధ్యనే వీళ్ళకి గ్యాప్ కనిపించేప్పటికీ వాళ్ళకి కావాల్సిన పనులు అమ్మ దగ్గర చేయించుకోవాల్సిన నాన్న మీద చెప్పి చేయించుకుంటారు, నాన్న దగ్గర అమ్మ మీద చెప్పి స్మార్ట్ కాబట్టి. సో మ్యానిపులేషన్ అక్కడ మొదలవుతుంది. అస్సలు పిల్లల ముందర ఫస్ట్ గొడవ పడొద్దు, గొడవ ఉందని చెప్పొద్దు, అంటే ఫ్రిక్షన్ ఉందని. అలాగే చుట్టాలు, అసలు ఇక్కడ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ చెప్తా అండి. పిల్లలతోని అసలు తల్లిదండ్రులు మన కజిన్స్తో కానీ, లేదా ఆ కజిన్స్ దాకెందుకు, మన సిబ్లింగ్స్, బ్రదర్స్ సిస్టర్స్ ఏదైనా డిఫరెన్సెస్ ఉంటే వాళ్ళ ముందర డిస్కస్ చేస్తే వాళ్ళకి ఆ బాబాయ్ మీదో, మామయ్య మీదో, పిన్ని మీదో ఒక రకమైన నెగటివిజం వచ్చేస్తుంది. మనకున్న పెద్దవాళ్ళకున్న చిన్న చిన్న కాన్ఫ్లిక్ట్స్ కానీ, ఫ్రిక్షన్స్ కానీ పిల్లల మీద పడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ జనరేషన్ అవసరమే లేదు. వాళ్ళు హ్యాపీగా ఉంటారు, వాళ్ళ కజిన్స్తో, వాళ్ళ మావయ్య కొడుకుతో వీడు బాగుంటాడు, మావయ్యతోని అటువంటి ఒక డిఫరెన్స్ వస్తే వాళ్ళ జనరేషన్స్లో కూడా అది క్యారీ చేసే అవకాశం ఉంటుంది. దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ గుడ్ పిల్లలకి. సో నాకు నా ఆడపడుచు అంటే ఇష్టం లేదండి, ఆడపడుచు అంటే అస్సలు పడదు, ఆమె పడదు, ఆమెకి నేనంటే పడదు, నేనంటే ఆమె పడదు. నాకు కూతురు పుట్టింది, నా కూతురికి నా ఆడపడుచు పోలికొచ్చింది, అంటే దాని మేనత్త పోలికొచ్చింది, నేనేం చేస్తా? అంతే కదా, నేను దూరం చేసుకుంటాను కదా. మీ అత్తలాగే ఉన్నావు అని అంటే దానికి మా అత్తలాగా నేను ఉండడం వల్ల మా అమ్మకి నా మీద కోపం అనే భావం. పిల్లల సైకాలజీ మామూలుగా ఉండదండి. సో ఇది ప్రతి ఇంట్లో జరిగేది, నేను ఇది జరిగిన వాస్తవమే చెప్పాను మీకు. ఇది ఏంటంటే మనకి పెద్దవాళ్ళకు ఉండే డిఫరెన్సెస్ని పిల్లల మీద చూపించటం, ఆ కోపం వీళ్ళ మీద చూపించటం, అత్తగారితో మావగారితో ఏదైనా డిఫరెన్స్ రాగానే వీళ్ళ వీపు మీద ఒకటి వేయటం, పిల్లల్లో ఒక విధమైన వీళ్ళ మీద కోపం డెవలప్ అవుతుంది. అయితే తల్లిదండ్రుల మీద లేకపోతే పక్క వాళ్ళ మీద కోపం డెవలప్ అవుతుంది. అది వాళ్ళకి ఉండే ఒక ఐడియాలజీ. పిల్లలకి చిన్నప్పటి నుంచి, ఇప్పుడు క్యారెక్టర్ అనేది ఓవర్ నైట్ బిల్డ్ అవ్వదు ఎవరికైనా కానీ, చిన్నప్పటి నుంచి ఒక ఐడియాలజీలో ఒక్కొక్కటి పైలప్ అయ్యి పెద్ద అయ్యేప్పటికీ దే ఎమర్జ్ యాజ్
హోల్ క్యారెక్టర్ అన్నమాట. అవును. మరి అటువంటి ఐడియాలజీలో వాళ్ళకి చక్కటి పాజిటివిజం, ప్రిన్సిపల్స్, ఒక డిసిప్లిన్ ఇలాంటి వాటితోని వాడు పెద్దవాడు అవుతే మంచి క్యారెక్టర్, నలుగురితో కలిసిపోయే మనస్తత్వం, అందరికీ ఒక ఐకానిక్గా ఎదుగుతాడు. ముందు నుంచే గొడవలు కాన్ఫ్లిక్ట్తో ఉన్నవాడు రేపొద్దున భార్యతో పడదు, పిల్లలతో పడదు, వచ్చే ఎవరితో బాస్తో పడదు, ఉద్యోగంలో పక్కన సబార్డినేట్స్తో పడదు. సో మన పిల్లలు రేపొద్దున పర్ఫెక్ట్ ఇండివిజువల్ అవ్వాలి అంటే నువ్వు చిన్నప్పటి నుంచే ఇక్కడ ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉండాలి, వాల్యూస్తో ఉండే ఫౌండేషన్ ఉండాలి. సక్సెస్ అంటారు కదండి, సక్సెస్ఫుల్ పీపుల్ అంటారు కదా, పెద్దవాళ్ళు అయ్యి సక్సెస్ఫుల్ పీపుల్ వాళ్ళు మన పిల్లలకి చూపిస్తాం, చూసావా వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు, వాళ్ళకి ఆస్కార్ వచ్చింది, వీళ్ళకి ఈ అవార్డు వచ్చింది, వాళ్ళకి ఆ మెడల్ వచ్చింది, వాళ్ళ ఐఏఎస్ టాప్, ఇలా వాళ్ళని చూపించి నువ్వు కూడా అలా ఎదగాలి అని చెప్పేసి పిల్లలకి మనము రోల్ మోడల్స్గా చూపిస్తుంటాం, మనం కూడా రోల్ మోడల్గా తీసుకుంటాం. కానీ ఈ రోజుల్లో ఒక 10 days కాదు, 1 month కాదు, మనం ఎవరినైతే రోల్ మోడల్గా చూపించామో వాళ్ళు కింద పడి కనిపిస్తున్నారు. ఎందుకు? ఒక ఇల్లీగల్ యాక్టివిటీయో, ఒక యాంటీ సోషల్ యాక్టివిటీలోనో ఇన్వాల్వ్ కనిపిస్తున్నారు. వాళ్ళు ఇంకా సక్సెస్ఫుల్లా కాదా మీరు చెప్పండి? అది ఆలోచించాల్సిందే నిజంగా. అంటే మనం ఎవరిని రోల్ మోడల్ గా చూపించాలి? అదేంటంటే ఎందుకు పడుతున్నారు అనేది ఫస్ట్ ఆలోచించండి. Yes. ఎందుకు పడుతున్నారు అంటే వాళ్ళు అక్కడ టాప్ చేస్తున్నారు, 90%, 99% తెచ్చుకోవడం మీద ఉన్న కాన్సన్ట్రేషన్ కింద ఫస్ట్ నుంచి ఏ వాల్యూ ఎడ్యుకేషన్, ఏ వాల్యూ సిస్టమ్తో పెరుగుతున్నారు అనేది ఇంపార్టెంట్. Yes. వాడు ఒక్కసారి ఐఏఎస్ టాప్ అయినంత మాత్రాన అయిపోయిందా? రేపొద్దున ఏదైనా ఒక అట్రాక్షన్, ఒక డైవర్షన్ వచ్చిందంటే అక్కడి నుంచి పడిపోతున్నాడు కదా. ఇప్పుడు ఒక పేక మేడ ఉఫ్ఫను ఉత్తే పడిపోతుందండి. అదే మీకు ఇంత పెద్ద బిల్డింగ్, మల్టీ స్టోరేడ్ బిల్డింగ్ అంటే అది దానికి ఎంత స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉండబట్టి కదా గట్టిగా. మనిషి క్యారెక్టర్, నీ సక్సెస్ అనేది మనం ఎందుకు ఇవాళ కూడా ఏపీజే అబ్దుల్ కలాం గారిని సక్సెస్ఫుల్ పర్సన్గా అనుకుంటున్నాం. ఆ సచ్ అ బిగ్ స్ట్రాంగ్ వాల్యూ సిస్టమ్, అంత బట్ ఇంత పెద్ద బిల్డింగ్కి అంత లోపలికి అంత ఫౌండేషన్ ఉండబట్టి స్ట్రాంగ్ ఉంది. సో పిల్లలకు కూడా అంత స్ట్రాంగ్ ఫౌండేషన్ నువ్వు ఇస్తే రేపొద్దున వాళ్ళు అలా నిలిచిపోతారు. ఒక గొప్పవాడు కావాలి, నీ కొడుకో నీ కూతురో దేశం గర్వించదగ్గ ఒక పౌరుడు అవ్వాలి అని అనుకున్నప్పుడు వాళ్ళకి నువ్వు ఎంతటి వాల్యూ సిస్టమ్తో నువ్వు విద్య నేర్పించాలి, లేకపోతే బతుకు నేర్పించాలి. విద్యతో పాటుగా బతుకు నేర్పించాలి కదండి. వాల్యూ సిస్టమ్, వాల్యూస్ లేకుండా ఉండకూడదు కదా. చిన్న చిన్న వాటికి డీవియేషన్స్, చిన్న చిన్న ఫెయిల్యూర్స్ కి గివప్ కొట్టేయడం, ఇప్పుడు అది కూడా ఉంది కదా పిల్లలకి. సో నో చెప్పను, ఇప్పుడు ఉన్నారు కదా, నో చెప్తే యాక్సెప్ట్ చేయలేకపోవడం, ఫెయిల్యూర్స్ ని యాక్సెప్ట్ చేయలేరు. సో నీకు నీ పిల్లవాడిని నువ్వు ఎంత స్ట్రాంగ్ గా పెంచుతున్నావు, నీ పిల్లని నువ్వు ఎంత స్ట్రాంగ్ గా పెంచుతున్నావు, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. రేపొద్దున వాళ్ళు అంత గొప్పగా పెరగాలి, అంత గొప్ప వాళ్ళు అవ్వాలి అని ఉంటుంది ఏ తల్లిదండ్రులైనా కానీ. ఇది ఈ రోజుతో అయిపోయేది కాదు జయలక్ష్మి గారు, నేను చెప్పేది. ఇప్పుడు పిల్లలు ఇప్పుడు కనుక మనం పిల్లల్ని కనుక మనం ఇలా తీర్చిదిద్దితే రేపొద్దున యంగ్ ఇండియా అంటున్నాం కదా, ఇండియా ఎంత స్ట్రాంగ్ ఉంటుందంటే ఏ దేశం కొట్టలేదు, అంత స్ట్రాంగ్ అవుతుంది. ఆ బాధ్యత మనందరికీ ఉందండి, అందరికీ ఉంది. సొసైటీకి, స్కూల్స్ కి, టీచర్స్ కి, పేరెంట్స్ కి అందరికీ ఉంది. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.